అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి మొత్తానికి ఎట్టకేలకు జూలై 24న ఈ సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. జూలై 23 నైట్ నుంచే ప్రీమియర్ షోస్ అయితే వేయడం జరిగింది. సో ఈ ప్రీమియర్ షోస్ ఎంత కలెక్ట్ చేసింది అంటే అక్షరాల 13 కోట్లు అండి. అంటే పుష్ప 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది అని చెప్పేసి ప్రొడ్యూసర్ అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఒక్క షో అంటే ఒక్క నైట్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన షోకు వచ్చిన కలెక్షన్ ఎంత అంటే ప్రీమియర్ షోస్ నుంచి 13 కోట్లు వచ్చిందని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్తున్నారు. అలాగే ఒక్క రోజులో విత్ ప్రీమియర్ షోస్తో కలిపి డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి అంటే అక్షరాల 111 కోట్లు అండి. ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం హరిహర వీరమల్లు హిస్టారిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి 111 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా సినిమా చేస్తూ ఎన్నో పోస్ట్ పోన్లు, ఎంతో నెగిటివిటీ ఇవంతా కూడా కూడగట్టుకుని అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న స్టేజ్ దాకా వెళ్ళిపోయిందండి ఈ సినిమా గురించి అయితే. మొత్తానికి సినిమాని కంప్లీట్ చేసి సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ట్రైలర్ ముందు వరకు కూడా ట్రైలర్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఆ ట్రైలర్ రిలీజ్ ముందు వరకు కూడా అందరూ డౌట్గానే ఉన్నారు సినిమా ఏమవుద్దో అని. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా హోప్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ మ్యూజిక్ మీద కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆ బల్లెం తిప్పే షాట్ కావచ్చు, ఆ ఒక్క షాట్ గుర్తో మొత్తం సినిమా మీద హైప్ వచ్చింది. సో ఓకే, సినిమాని ఎలాగైనా చూడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు మిగిలిన ఫ్యాన్స్ కూడా, ఒక సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాని ఎలాగైనా చూడాలని చెప్పేసి ఆతృత పెరిగింది. దాని తర్వాత చేసిన ప్రమోషన్స్ వల్ల ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రమోషన్స్ ఈ సినిమా కోసం చేశారు కాబట్టి సో ఎంతలా దృష్టి పెడుతున్నారంటే సినిమాలో ఏదో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ వెళ్ళడం జరిగింది. అలాగే ఊహించిన విధంగానే మరి ఇంత ఏకంగా 111 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ చేసిందని చెప్పేసి ప్రొడ్యూసర్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కేవలం డే 1 మాత్రమే. డే 1 విత్ ప్రీమియర్ షోస్ ఇవి కలిపి 111 కోట్లు. డే 2తో కలిపి మొత్తం 130 కోట్లు పైగానే కలెక్ట్ చేసిందని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు, కానీ టాక్ అయితే బయటకు వస్తుంది. అంటే ఈ సినిమా మొత్తం కూడా 250 కోట్లు బడ్జెట్ పెట్టారని మన నిర్మాతలు అయితే తెలపడం జరిగింది. సో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 120 కోట్లు వస్తే కనుక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. సో ఈ రోజు ఉంది, ఇంకా రేపు సండే కూడా కలెక్షన్స్ బాగానే వస్తాయి. సో సండేతో బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో చూద్దాం. అలాగే ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే కనుక గ్యారంటీగా చూడాలండి. ఎందుకంటే ఇది మన చరిత్ర. యాస్టీజ్గా తీయలేదు, కానీ ఇది కల్పిత పాత్ర అయినప్పటికీ ఇది రియల్ క్యారెక్టరే. కాకపోతే కొన్ని కల్పితాలు చేసి ఔరంగజేబ్ ఇవన్నీ కూడా అన్నీ కలిపారనమాట. అంటే ఔరంగజేబ్ ఎంతలా చిత్రహింసలు చేశారు, మనల్ని హిందువుగా కూడా బ్రతకాలంటే పన్ను కట్టించేవారు. ఇవి కొత్త పాయింట్స్ అన్నీ కూడా ఉన్న చరిత్రనే మనకు మళ్ళీ కొత్తగా తెలియజేశారు. అంతేకాకుండా మన వేదాలను, మన పురాణాలను ఎంతలా గౌరవించాలి, వాటిలో అంటే మన చరిత్ర మొత్తం కూడా దాంట్లోనే ఉంది కదండి. మన జీవన విధానం కావచ్చు, పొరుగు వారికి ఎలా సహాయపడాలి, ఇవన్నీ కూడా మన వేదాలు మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తున్నాయి. కాకపోతే మనం ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి వాటిని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. యాగాలు చేస్తే వర్షం వస్తుందని చెప్పడం, అలాగే ఏ జీవి కూడా ఇంకొక జీవిని చంపదు, ఒకటే ఆకలేస్తే లేదంటే భయం వేస్తే చంపుతాయి. వాటిని మన కళ్ళతోనే ఎలాగ ఆకర్షించే ఒక విద్య ఉంది అని కూడా మనకు తెలియదు. సో ఈ సినిమాలో ఆ 2 పాయింట్స్ని కూడా, అలాగే ప్రకృతి వైపరీత్యాలకు జంతువులు, పక్షులు స్పందిస్తాయి, ముందుగానే పసిగడతాయని ఒక పాయింట్ని కూడా తీసుకున్నారు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం వల్ల మన పూర్వీకులు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడా సైన్స్ పరంగా ఎంత అప్డేట్గా ఉండేవారు. ఇది ఎప్పుడో పురాతనమైన కథ. అప్పుడు ఇంతలో ఎలా ఉండేవారని తెలిసి మనకు ఒక అవగాహన వస్తుంది. మన భారతదేశ చరిత్ర మీద మనకే ఒక గర్వకారమైన ఫీలింగ్ ఒకటి వస్తుంది. సో ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.